ఇండస్ట్రీలో ఏదైనా సెలబ్రిటీ కపుల్ అనగానే స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. కోలీవుడ్ లో సూర్య జ్యోతిక, బాలీవుడ్ లో అభిషేక్ ఐశ్వర్య, మాలీవుడ్ లో ఫహద్ ఫాజిల్ నజరియా. అయితే ఇప్పుడు మాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ పై రూమర్స్ మొదలయ్యాయి. పుష్ప విలన్ నజరియా విడిపోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. మాలీవుడ్ స్టార్ కపుల్ ఫహద్ ఫాజిల్ నజరియా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వీరిద్దరు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న హీరో హీరోయిన్. ఇద్దరిది సేమ్ స్టేట్ సేమ్ ఇండస్ట్రీ. అందుకే 2013లో ఒక సినిమా సెట్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాతి ఏడాదిలో పెళ్లిపీటలెక్కేశారు. పెళ్లి తర్వాత నజరియా సినిమాలు తగ్గించేసింది. ఫహద్ మాత్రం మాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. పుష్ప 2 మూవీతో పాన్ ఇండియా వైడ్ గా మరింత పాపులారిటీ వచ్చింది. నజరియా కూడా రీసెంట్ గా సూక్ష్మదర్శినితో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఓటీటీలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే సూక్ష్మదర్శిని రిలీజ్ తర్వాత అంటే ఏడాది కాలంగా సైలెంట్ గా ఉంటోంది నజరియా. సోషల్ మీడియాలో కనిపించదు, బయటకు రాదు, సినిమాల్లో నటించదు. ఏం చేస్తోందని అందరూ డౌట్ పడుతూ ఉండగా పెద్ద లెటర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పెద్ద సమస్యల్లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానని, అప్పుడు అందరినీ కలుస్తాను అంటూ రాసుకొచ్చింది. ఫహద్తో క్లాషెస్ వల్లే నజరియా పర్సనల్ గా బాగా డిస్టర్బ్ అయిందని, త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే వీరిద్దరి బ్రేకప్ లేదా విడాకులు తీసుకోబోతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, లెటర్ చివర్లో నజరియా నజీం ఫహద్ అని రాసుకొచ్చిందని, దీన్ని బట్టి వీరిద్దరూ ఇంకా కలిసే ఉన్నారని, కేవలం హెల్త్ ఇష్యూస్తో నజరియా బాధపడుతోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.